రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ని గెలిపించుకోవాలని ఓయూ విద్యార్థి జేఏసీ నాయకుడు పాల్వాయి నగేష్ అన్నారు. అన్ని పార్లమెంట్ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం బస్సు యాత్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభించనున్నారు. దేశంలో ప్రజాస్వామ్య పరిపాలన కోసం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని నగేష్ అన్నారు. బీజేపీ అవినీతి పార్టీలకు వ్యతిరేకంగా బీఆర్ఎస్ బీజేపీకి వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకంగా కాపాడుకుందాం భారత రాజ్యాంగాన్ని. డాక్టర్ బాబా సాహెబ్ జయంతి ఉత్సవాలు జరుపుకుంటున్నటువంటి ప్రస్తుత సందర్భం లోపల దేశ ప్రజాస్వామ్యం అనేటువంటిది ప్రమాదంలో పడడం శోచనీయమైనటువంటి. భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి ప్రజాస్వామ్యము, లౌకికవాదము, సామ్యవాదము, సౌభ్రాతృత్వం అనేటువంటి అంశాలు బీజేపీ ఎన్డీఏ పరిపాలన లోపల వాటి యొక్క మనుగడ ప్రశ్నార్థకంగా మారడం అనేటువంటిది మనందరము బాధపడి చింతించాల్సినటువంటి సందర్భం. ఈ సందర్భం లోపల ప్రజాస్వామ్యానికి గీటురాయి కులమానం ఎన్నికలే కాబట్టి ఆ ఎన్నికలు సమీపిస్తున్న తరుణం లోపల వచ్చే ఎన్నికల లోపల ప్రజాస్వామ్యాన్ని కూనీ చేయాలని ప్రయత్నం చేస్తున్నటువంటి బీజేపీని రాజకీయంగా బొందబెట్టి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకొని ప్రజాస్వామ్యాన్ని బతికించుకోవాల్సినటువంటి అవసరము ఈ దేశ ప్రజలుగా, పౌరులుగా మనందరి మీద ఉన్నది. ముఖ్యంగా మిత్రులారా, ఉస్మానియా యూనివర్సిటీ పరిశోధక విద్యార్థిగా, మాదిగ నవ నిర్మాణ సమితి రాష్ట్ర అధ్యక్షుడిగా, అదేవిధంగా ఉస్మానియా యూనివర్సిటీ జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా తెలంగాణ రాష్ట్ర ప్రజానీకానికి ఇచ్చేటువంటి పిలుపు ఏమిటంటే వచ్చే ఎన్నికల లోపల కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి పార్లమెంటు అభ్యర్థులను పెద్ద మొత్తంలో ఎక్కువ సంఖ్యలో గెలిపించుకొని దేశం లోపల ప్రజాస్వామ్య పరిపాలన ఏర్పడడానికి కారకులవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. డాక్టర్ బాబా